హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు వంట చేస్తూ మీకు ఇంకొక కథ చెబుతాను. ఈ కథ మీరు పూర్తిగా విన్న తర్వాత ఈ కథకు టైటిల్ ఏం పెట్టచ్చో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దాము. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని నాన్న రోజు కూలి పనికి వెళ్ళేవాడు. ఎండైనా వానైనా జ్వరం వచ్చినా ఒక్కరోజు కూడా పని మానేవాడు కాదు. ఎందుకంటే తన కొడుకు బాగా చదివి తాను పడిన కష్టాలు పడకూడదని ఆయన కల. చిన్నప్పుడు రాముకు ఒక కోరిక ఉండేది. స్కూల్లో అందరూ కొత్త బ్యాగులు కొత్త షూస్ వేసుకొని వస్తుంటే తనకు అవే కావాలని అనిపించేది. ఒకరోజు ఇంటికి వచ్చి కోపంగా, నాన్న, నాకు కూడా కొత్త బ్యాగు కొని పెట్టండి, నా స్నేహితులందరికీ ఉన్నాయి అన్నాడు. నాన్న చిరునవ్వుతో, ఇంకో వారం ఆగు బాబు, తప్పకుండా కొనిస్తాను అని చెప్పాడు. వారం రోజులు గడిచాయి. ఒక సాయంత్రం నాన్న ఇంటికి వచ్చి తన చేతిలో ఒక కొత్త బ్యాగు పెట్టాడు. రాము ఆనందంతో ఎగిరిపోయాడు. కానీ ఆ ఆనందంలో ఒక విషయం గమనించలేదు. నాన్న కాళ్ళకు చెప్పులు లేవు. పాత చెప్పులు పూర్తిగా చినిగిపోవడంతో తనకు చెప్పులు కొనుక్కోకుండా ఆ డబ్బుతో కొత్త బ్యాగును కొనిచ్చాడు. ఏళ్ళు గడిచాయి. రాము పెద్ద ఉద్యోగం సంపాదించాడు. మంచి జీతం, మంచి ఇల్లు, మంచి జీవితం అన్నీ వచ్చాయి. కానీ పనిలో బిజీగా ఉండి నాన్నతో మాట్లాడడానికి కూడా సమయం కేటాయించలేదు. ఒకరోజు ఫోన్ వచ్చింది. మీ నాన్న ఆరోగ్యం బాలేదు, వెంటనే రండి అని. రాము హడావిడిగా ఇంటికి చేరుకున్నాడు. మంచంపై బలహీనంగా పడుకున్న నాన్న అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. బాబు, నువ్వు సంతోషంగా ఉన్నావంటే అదే చాలు, నా జీవితానికి గొప్ప బహుమతి అని మెల్లగా అన్నాడు. ఆ మాటలు విన్న రాము కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. అప్పుడే ఇంటి మూలలో ఉన్న పాత సంచిలో తన చిన్నప్పటి బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగును పట్టుకొని రాము బోరున ఏడ్చేశాడు. తన కోరిక తీర్చడానికి రాము వాళ్ళ నాన్న చెప్పులు లేకుండా తనకు బ్యాగు కొనిచ్చిన విషయం గుర్తు వచ్చి రాము నాన్నను పట్టుకొని చేయి పట్టుకొని ఏడ్చాడు. నాన్న, నేను నీకేమీ చేయలేకపోయాను. మీరు నాకు జీవితం ఇచ్చారు, కానీ నేను మీకు సమయం కూడా ఇవ్వలేకపోయాను అన్నాడు. నాన్న మెల్లగా నవ్వుతూ, నాన్న ప్రేమకు తిరిగి మీరు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు, పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి రాము ప్రతిసారి తన పిల్లలను చూసినప్పుడు తన నాన్న గుర్తు చేసుకునేవాడు. నాన్న బ్రతుకున్నప్పుడు ఆయనతో కాసేపు మాట్లాడండి, ఆయనను ప్రేమగా పలకరించండి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాక ఆయన ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రమే మనతో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, కథ విన్నారు కదా. ఈ కథకు టైటిల్ ఏం పెడితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆప్షన్ ఏ నాన్న విలువ, ఆప్షన్ బి అమ్మ విలువ, ఆప్షన్ సి కొడుకు విలువ, ఆప్షన్ డి పైవేవి కాదు. ఈ కథ మీ హృదయాన్ని తాకిందని అనుకుంటున్నాను. నాకు చెబుతుంటేనే నా ఒళ్ళు పులకరించిపోయింది. నాన్న విలువ నాన్న ఉన్నప్పుడు తెలియదు, నాన్న పోయిన తర్వాత ఆ జ్ఞాపకాలలో ప్రతి క్షణము నాన్న గుర్తొస్తూ ఉంటాడు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులతో కొంత సమయం కేటాయించండి. వాళ్ళతో కలిసి వారంలో ఒక రోజైనా కలిసి భోజనం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.